తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్రహణం పట్టినట్టుగా ఉంది పరిస్థితి చూస్తుంటే. నాకైతే అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి డిస్కషన్స్, డిస్టర్బెన్సెస్ విపరీతంగా చుట్టుముట్టేస్తున్నాయి ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా. సో దీన్ని ఏ రకంగా సెటిల్ చేసుకోవాలి, ఎట్లా డీల్ చేయాలో తెలియక, దీని గురించి ఏం ఐడియా రాక, చిరంజీవి లాంటి మహా వ్యక్తి కూడా సైలెంట్గా తన ఇంట్లో ఉండిపోయే పరిస్థితి. తన షూటింగ్ తను చేసుకుంటూ, లేదా షూటింగ్ కూడా పక్కన పెట్టి తన అల్లుడికి ఎందుకు ఇట్లా జరిగిందని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉండిపోయారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఎదుర్కొంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుందా ఆంధ్రప్రదేశ్కి అనే డిస్కషన్ కూడా ఉంది. సో ఫస్ట్ చూసుకుంటే రేవంత్ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్గా నాగార్జున యొక్క పరిస్థితి చూస్తే ఆయన చేసిన తప్పే. లీగల్గా చూసుకుంటే అదంతా కూడా ఆక్రమిత ల్యాండ్, దాన్ని కూల్చడంలో తప్పులేదు. కానీ కూల్చేటువంటి విషయంలో నోటీసులు ఇవ్వకపోవడం, లేకపోతే కోర్టులో ఉన్న అంశాన్ని సరిగ్గా డీల్ చేయకపోవడం అనేటువంటి అపోవాద అయితే ఉంది. దాని తర్వాత అది నేరుగా కొండా సురేఖ, మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఏకంగా సమంత పేరు తీసుకురావడం, ఆమెను కించపరిచేలాగా, నాగ చైతన్యాన్ని కించపరిచేలాగా, నాగార్జున తీసుకెళ్ళి ఆమెను ఎక్కడో ఇచ్చారన్నట్టుగా చాలా నీచంగా మాట్లాడారు. ఒక మనిషి మాటలు కాకుండా ఆవిడ మాడారు. అది కూడా బాగా వైరల్ అయింది. దాని తర్వాత మోహన్ బాబు, మంచి విష్ణు, మంచి మోహన్ బాబు, మంచి మనోజ్ లిష్, నానా రచ్చ అయింది. తర్వాత అల్లు అర్జున్ వ్యవహారం ఎట్లా అవుతుందో మనం చూస్తున్నాం. అంటే ఇండస్ట్రీకి గ్రహణం పట్టిందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏముంచి ఏం మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సినిమా టికెట్లకి ప్రజల పరంగా కానీ, ఇండస్ట్రీకి తగినంత గుర్తింపు ఇవ్వటం కానీ, చిరంజీవి లాంటి వ్యక్తిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయనకు నాకు పెద్దనే లాంటి వారని చెప్పడం కానీ, అంతా కూడా ఇండస్ట్రీని చాలా బాగా డీల్ చేశారు. జగన్ లాగా ఓ పక్క టికెట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటూనే ఇంకో పక్క వాళ్ళతో కూడా మంచిగా ఉన్నారు. ఆయన కరెక్ట్ పద్ధతి ప్రవర్తించారు. మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ వీళ్ళందరూ రావటం ఆయన కోసం ఒక శుభపరిణామంగా జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు అట్లా లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా మీకు వినిపిస్తున్నారు. ఇండస్ట్రీని సరిగ్గా చూసుకున్న వాళ్ళలో ఎవరు బెస్ట్ సీఎం అని మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. కేసీఆర్, జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఈ నలుగురిలో ఎవరు సినిమా ఇండస్ట్రీని కరెక్ట్గా డీల్ చేశారు? అట్లాగే టికెట్ల విషయంలో కూడా ఇష్టం వచ్చిన డబ్బులు పెంచేయకుండా డీసెంట్గా టికెట్ ప్రైస్లు ఇవ్వడం కరెక్టా? జగన్ కరెక్ట్గా ఇచ్చారా? టికెట్ల విషయంలో ఎవరు కరెక్ట్ చేశారు? ఎవరు కరెక్ట్గా, నా దృష్టిలో అయితే ఎవరు కరెక్ట్ చేయాలి. జగన్ మరీ తగ్గించేశారు. మరి చాలా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ నష్టపోయేలాగా, ఇండస్ట్రీ నష్టపోయేలాగా. ఇంకో పక్క వీళ్ళు మరీ అతిగా ఇచ్చేస్తున్నారు. ఇండస్ట్రీ లాభాలు పండేలాగా, సామాన్యులను అడ్డు విరిగేలాగా. సరే, సినిమా అనేది నెసెసిటీ కాదు కాబట్టి పెంచుకున్నా దాని గురించి మనం అడగలేము. కానీ సరే, మీకేమనిపిస్తుంది? ఎవరు ఇండస్ట్రీని కరెక్ట్గా డీల్ చేస్తున్నారు? ఇండస్ట్రీ విషయంలో వీడురా కరెక్ట్గా డీల్ చేస్తున్నాడని అనిపించింది ఎవరు? రేవంత్ రెడ్డా, కేసీఆర్, జగన్, చంద్రబాబు? మీరు కామెంట్ చేయండి.